మేము చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి మా చేయుతనిచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి గాన్సభ అధ్యక్షులు కళా వెంకట దీక్షితులు గారిని వేదికకి రావాల్సిన సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. కళా వెంకట దీక్షితులు గారు వాళ్ళు బయటకు వెళ్తున్నారు. దూరదర్శన్ డైరెక్టర్ డాక్టర్ పి మధుసూదన్ రావు గారిని వేదికకి రావాల్సిన స్వాగతిస్తున్నాను. మధుసూదన్ రావు గారు ఈటీవీ, మా టీవీ, ఏ టీవీ లేనప్పుడు కూడా మనకి మొదటి నుంచి కూడా దూరదర్శన్లో చక్కటి పలు కార్యక్రమాలను మనకు ప్రచారం చేసినటువంటి దూరదర్శన్ అండి. డైరెక్టర్ గారు మధుసూదన్ రావు గారు వేదికకి రావాల్సిన స్వాగతిస్తున్నాను. సాహితీవేత్త కవులు ద్వాన శాస్త్రి గారిని వేదికకి రావాల్సిన స్వాగతిస్తున్నాను. శాస్త్రి గారికి స్వాగతం. మీరందరూ కూడా మా చార్య గారి కోరి నేను ఇచ్చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కొక్కరిని వేదికకి ఆహ్వానిస్తున్నాను. కళా పోషకులు జయప్రకాష్ రెడ్డి గారిని వేదికకి రావాల్సిందిగా స్వాగతం, సుస్వాగతం. సార్ రండి సార్, కూర్చోండి. దీక్షితులు గారు బయటకు వెళ్ళొచ్చారండి, బయటకు వెళ్ళొచ్చారు, వస్తారు. ఇక సంఖ్యాశాస్త్ర నిపుణులు దైవక్తి శర్మ గారిని వేదికకి రావాల్సిన స్వాగతిస్తున్నాను. రండి సార్. సభ చాలా క్లుప్తంగా ముగుస్తుందండి. తర్వాత ఎన్నెన్నో మంచి పాటలు మీకోసం మేము సమకూర్చాము. దయచేసి చివరి వరకు ఉండి ఆస్వాదించవలసిగా కోరుతున్నాను. గీతం ప్రసలక్ష్మి గారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ముందుగా విచ్చేసిన అతిథులందరూ కూడా మా ఆచార్య గారు గౌరవార్థం వారికి చిన్న సత్కారం నిర్వహిస్తున్నారు. పి మధుసూదన్ రావు గారికి, అలాగే కళా వెంకట దీక్షితులు గారికి, జయప్రకాష్ రెడ్డి గారికి, విచ్చేసిన అతిథులందరూ కూడా మా కోరికను మన్నించి చేసినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శాస్త్రి గారికి, భాను శాస్త్రి గారికి, అలాగే డైరెక్టర్ శర్మ గారికి, ఇక సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిన అధ్యక్షుని గారిని కోరుతున్నాను.
ఈనాటి ముఖ్య అతిథి దూరదర్శన్ డైరెక్టర్ గారు డాక్టర్ మధుసూదన్ రావు గారికి, వేదిక నాయకుల పెద్దలందరికీ, మీ అందరికీ నమస్కారాలు. ముందుగా మా చార్యారి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన ఈ వయసులో కూడా ఎంతో ఓపికగా తపన ఇంకా చేయాలి డేట్లు ఖాళీ ఉన్నాయి దిశలు గారు అంటూనే ఉంటాడు. ఆయన ఆ ఖాళీలు ఉండవు, ఖాళీ చేసుకుని మేము ఆయనకి ఇవ్వాల్సి వస్తాం. ఆ పెద్ద ఆయన ఎంతో కష్టపడి ఘంటసాల గారి పాటలు, ఇక మనం నారాయణ రెడ్డి గారు చెప్తుంటారు కదా, ఆయన అనుభవాలన్నీ ఆ రచన చేసిన తర్వాత సంగీత దర్శకులతో కూర్చుని ఆయన అనుభవాలను ఎలా అలా నా చార్యారి గారు ఆ నిలబడి ఈ కళాకారుల సింగర్లు అందరి చేత కూడా ఎలా పాటిస్తున్నారు అనేది మనం ఆయన చూస్తే అవన్నీ మనకు అర్థమవుతుంది. అలా వాళ్ళని మనం చూడలేకపోయినా ఆ సంగీత దర్శకులందరినీ ఈ సంగీత దర్శకులు మొత్తం మనం చూస్తాం. అది తేడా. ఓహో, అలా కష్టపడే వాళ్ళ వీళ్ళు ఆ రోజుల్లో పాటలు పాడడానికి ఇంత శ్రమించే వాళ్ళ అని మనకి అర్థమైంది. అలా 100కి 90 మందికి తెలియదు కాబట్టి నేను చెప్తాను. 90 మందిలో నేను ఒకటి. తగలై కాన్సెప్ట్లో ఘంటసాల గారు జయంతి ఉత్సవాలు డిసెంబర్ మాసం వచ్చిందంటే ఘంటసాల గారి ప్రోగ్రామ్సే జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి వచ్చిందంటే ఆయన వర్ధంతి కార్యక్రమం. అదేవిధంగా జనవరి మాసం వచ్చిందంటే త్యాగరాజ స్వామి వారి ఆరాధన ఉత్సవాలు. మార్చి వచ్చిందంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వసంత నవరాత్రి ఉత్సవాలు, ఉగాది నుంచి సేన. మళ్ళీ ఏప్రిల్ రాగానే వాక్యకారులు ఉత్సవాలు, మే రాగానే త్యాగరాజ స్వామి వారి జయంతి ఉత్సవాలు, జూన్ రాగానే త్యాగరాజ కాన్సెప్ట్ పుట్టినరోజు ఉత్సవాలు వస్తాయి. జూలై వచ్చిందంటే ఈ ఆషాఢ మాసానికి సంబంధించిన వాళ్ళ కార్యక్రమాల్లో అలా ప్రతి సంవత్సరం ప్రతి నెల మన గానసభలో మా మధుసూదనరావు గారు చెప్తుంటారు మా నాన్నగారి గురించి. వాళ్ళందరూ ఎలా కష్టపడ్డారు ఈ త్యాగరాజ గానసభ కోసానికి. నాకు అంత తెలియని సార్ చెప్తుంటేనే వింటూ ఉండేవాళ్ళు. ఆ మహానుభావులు ఆ రోజుల్లో ఇలా కళకళలాడాలని చెప్పి మన గానసభ అర్థమైన కళాకారులు ముఖ్యంగా ప్రోత్సహించాలని, మనకంటూ ఒక ఆడిటోరియం ఉండాలని చెప్పి ఆ పెద్దవాళ్ళందరూ కష్టపడి ఈ థియేటర్ నిర్వహించింది. ఇలా కార్యక్రమాలు జరగాలని దానికి తగ్గట్టుగా మా అదృష్టం మీ అందరూ ఆశీస్సులు ఉండటం వలన, మా మేనేజింగ్ కమిటీ వాళ్ళ యొక్క సహకారం వలన, ముఖ్యంగా వేదిక మీద పెద్దల యొక్క ఆశీస్సులు ఉండడం వలన ఈ మధ్య ఏంటంటే నేను ఏదో చేస్తున్నాను కొంతమంది డబ్బులు కట్టుకుని కూడా త్యాగరాజ గానసభ పేరు అభిమానంగా పెట్టుకుంటాను. అది త్యాగరాజ గానసభ మీద అభిమానం. అలా మా హయం వచ్చిన తర్వాతే నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎక్కువగా మీ అందరి ఆశీస్సులు, సలహాలు, సూచనలు తీసుకుని మేము చేస్తున్నాం కార్యక్రమాలు. అదేవిధంగా మన ఈ సౌండ్ సిస్టము, లైటింగ్ సిస్టము, ఆడిటోరియం కుర్చీలు, రెనోవేషన్, సీలింగ్ వర్క్, పెయింటింగ్ వర్క్. ఇదే చార్యారి గారి ప్రోగ్రాంలో లాస్ట్ ఇయర్ నేను వాళ్ళ అబ్బాయి గారు మూర్తి గారు మల్లాది మూర్తి గారు మేము థియేటర్ రిపేర్ చేద్దామన్న సంకల్పంలో ఉన్నా అంటే అప్పటికప్పుడు 1000 లోపల 2000. ఈ రోజున అఫీషియల్గా 40 లక్షల రూపాయల వరకు జమ అయినాయి, అన్అఫీషియల్గా 65 లక్షల రూపాయల వరకు జమ అయినాయి. అంటే డబ్బులు నాకు ఇవ్వాలండి, వాళ్ళు చేయిస్తారు పనులు. డబ్బులు నాకు ఇస్తే నేను ఒక్కరు వెళ్ళిపోవచ్చు, వాళ్ళే చేస్తారు డాక్టర్ పనులు. వాళ్ళ కండిషన్ అదే పెట్టి ఈ పనులన్నీ చేస్తాం. మార్చి కల్లా అయిపోవాలని మా గట్టి ప్రయత్నం. ఇవన్నీ అయిపోతే మన త్యాగరాజ గానసభలో ఇంకా బయటికి వెళ్ళి మైకులు తెచ్చుకునే అవసరం ఉండదు, బయటికి వెళ్ళి లైట్లు తెచ్చుకునే అవసరం ఉండదు. కుర్చీలు విరిగిపోయిన కుర్చీలు ఉన్నాయి, వెనుక కుర్చీలు వేస్తున్నాం. ఐరన్ చైర్స్, మన ఎయిర్పోర్ట్లో ఉన్న చైర్స్. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే మేము కూడా త్యాగరాజ గానసభకి ఏదో చేస్తున్నామని మా మధుసూదనరావు తెలవాలని చెప్పి ఆయన దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పి, మీ అందరి దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పి మా ప్రయత్నం. ఈ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా చారి గారిని అభినందిస్తూ ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు మధుసూదనరావు గారు సందేశం ఇస్తారు. సభా సరస్వతికి నమస్కరిస్తూ
తన సతీమణి స్మృతి చిహ్నంగా చార్యార్ గారు ఒక చక్కటి సభను ఏర్పాటు చేశారు. ఇంత చక్కటి సభను ఏర్పాటు చేసి ఘంటసాల గారి జయంతి సందర్భంగా చక్కటి పాటల కచేరీని ఏర్పాటు చేసినందుకు నేను చార్యార్ గారిని మనసారా అభినందిస్తున్నాను. దాదాపు కొన్ని సంవత్సరాలుగా చార్యార్ గారు ఏర్పాటు చేస్తున్నటువంటి సభలను నేను చూస్తున్నాను. కొన్ని సభల్లో నేను పాల్గొనడం కూడా జరిగింది. చార్యార్ గారు ఏర్పాటు చేసే సభలకు ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక విశిష్టత ఉంటుంది. ఎన్నో సంస్థలు ఉన్నాయి హైదరాబాద్లో. ఒక్కొక్క సభకు, ఒక్కొక్క సభను నిర్వహించే సంస్థలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే చార్యారి గారి సభ ఎందుకో సప్త స్వరాలు ప్రతిధ్వనించేటువంటి సభగా అనిపిస్తుంది. వారికి సంగీతం ప్రాణం. అసలు వారు సభా వేదిక మీద నిలుచుండి రాగాలాపన చేస్తున్నప్పుడు సరస్వతీదేవి మనకు ప్రత్యక్షం అవుతున్నదా అన్నంత భావన కలుగుతుంది. అంతటి గొప్ప సంగీతజ్ఞులు చార్యార్ గారు. వారి కుమారులు కూడా సుప్రసిద్ధ కళాకారులు హరికృష్ణ గారు. చాలా ప్రపంచ విఖ్యాతి చెందినటువంటి ధ్వన్యానుకరణ కళాకారులు. వేణుమాధవ్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కళాకారులు హరికృష్ణ గారు. అందుకే తండ్రికి తగిన తనయుడు హరికృష్ణ. వీరి యొక్క కుటుంబమే సంగీతం కోసం, కళల కోసం అంకితమైన కుటుంబంగా ఈ కార్యక్రమాలను చూస్తే మనకు అనిపిస్తుంది. ఘంటసాల గారి జయంతి ఈ నెల 4వ తేదీ నుండి వరుసగా జయంతి సభలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో, విదేశాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. ఘంటసాల గారు అనగానే నేను తెలుగువాణ్ణి అనే భావన ఉప్పొంగిపోతుంది ప్రతి తెలుగువాడిలో. ఘంటసాల గారు ఏ పాట తీసుకున్నా సరే, మనం ఇప్పుడు విన్నాం చాలా పాటలు. ఘంటసాల ప్రతి పాటను సప్తస్వరాలను హృదయతంత్రులకు జోడించి ఆలాపించినటువంటి అమర గాయకుడు ఘంటసాల. అందుకే ఎప్పుడూ చిరంజీవి ఘంటసాల. మన జగత్తు ఉన్నంత కాలం, మన తెలుగు సంస్కృతి ఉన్నంత కాలం, తెలుగు గడ్డ ఉన్నంత కాలం ఘంటసాల గారు ఎప్పుడూ మన ఇంట్లోనే తిరుగుతూనే ఉంటాడు. అంతటి గొప్ప గాయకుడు ఘంటసాల గారు. ఈరోజు చక్కటి పేరు పెట్టారు, ప్రకృతి పరవశించిన వేళ అన్నారు. ప్రకృతి పరవశించిన వేళ. ప్రకృతిలో మానవుడు అంతర్భాగం. ప్రకృతి అంటే మానవుడు కూడా కలిస్తేనే సంపూర్ణత ప్రకృతి. ఈ ప్రకృతిని ఎవరు సృష్టించారు? సృష్టికర్త బ్రహ్మ. మరి ఈ ప్రకృతి ఈ సప్తస్వరాల కారణంగా పరవశించినప్పుడు దేవుడు కూడా పరవశిస్తాడు. అబ్బో, నేను సృష్టించినటువంటి ఈ ప్రకృతి సంపద ఎంత పరవశించిపోతుంది. దేని కొరకు? సప్తస్వరాలు. సప్తస్వరాలు ఎవరిచ్చారు? అమ్మ వీణా పాణి. ఒక 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 యథార్థమైనటువంటి గాథే అనుకోవాలి భగవంతుణ్ణి నమ్మిన వాళ్ళందరూ కూడా. ఏమిటంటే బ్రహ్మ సృష్టిస్తుంటాడట. అంటే ఒక్కొక్క జీవి ఈ లోకంలోకి వస్తుంటాడు. బ్రహ్మకు సెలవులు లేవు. పాపం ఎప్పుడు 24 గంటలు కష్టపడుతూనే ఉంటాడు, సృష్టిస్తూనే ఉంటాడు. ఆయన సెలవు తీసుకుంటే, ఆయన విరామం తీసుకుంటే సృష్టి ఆగిపోతుంది. అయితే బ్రహ్మకు అలసట లేకుండా ఉండడానికి అమ్మ సరస్వతీదేవి ఎప్పుడూ వీణా వాయిద్యాన్ని వినిపిస్తూనే ఉంటుందట. ఎవరికి? బ్రహ్మకు. బ్రహ్మ అలసట చెంది ఆగిపోవద్దు. అయ్యో నీకు ఇంత శ్రమ కలిగింది అనేటువంటి భావన రావద్దు. ఆ భావన వచ్చినట్టయితే సృష్టిలో అవకతవకలు జరుగుతాయి.
అందుకే బ్రహ్మ ఎప్పుడూ ఆనందంతో ఉండాలి, శ్రమ ఉందనేటువంటి భావన బ్రహ్మకు ఉండొద్దు అని సరస్వతీదేవి వీణా వాదనతో సప్తస్వరాలను ఆలపిస్తూ ఒక సంగీత జగత్తును అక్కడ సృష్టిస్తుందట. అప్పుడు బ్రహ్మ సృష్టించేటువంటి జీవిలో కూడా ఈ సప్తస్వరాలు నిక్షిప్తమై ఆ జీవి ఈ ప్రపంచంలోకి వస్తాడట. అందుకే ఈ ప్రపంచం మీద పుట్టినటువంటి వాడు ప్రతి వారిలో కూడా సప్తస్వరాలు ఉన్నాయి, ప్రతి వారిలో సంగీతం ఉంది. అందుకే చక్కటి గాయకుడు చక్కటి సంగీతాన్ని వినిపిస్తున్నప్పుడు మనం పరవశించిపోతాం. సంగీతం విన్నప్పుడు పరవశించని జీవి ఉండడు. ఒక మానవుడే కాదు, పశుపక్ష్యాదులు కూడా సంగీతానికి శిశురువేత్తి పశురువేత్తి అన్నారు పెద్దలు. సంగీతానికి పరవశించిపోయే తత్వం జీవిలో ఉంది. అందుకే సంగీతం ఎంత గొప్పది అంటే మనం నిజంగా ఈ రోజుల్లో సంగీతంతో కొన్ని వ్యాధులను నయం చేసేటువంటి విధానం కూడా ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. అంతటి గొప్ప సంగీతం. మరి ఘంటసాల గారు చిరంజీవిగా ఆ సంగీతాన్ని ప్రతి సామాన్యుడి గుండెలో కూడా తీసుకువెళ్ళాడు. ఘంటసాల గారు సంప్రదాయ సంగీతం, లలిత సంగీతం, లైట్ క్లాసికల్ అంటారు దాన్ని, లైట్ క్లాసికల్, హరికథ లైట్ క్లాసికల్. అయితే ఈ సంప్రదాయ సంగీతాన్ని లలిత సంగీతాన్ని రెండింటిని కూడా విశేషమైనటువంటి ప్రాచుర్యం గలటువంటి ఒక గొప్ప సంగీతమయమైనటువంటి ప్రపంచాన్ని ఘంటసాల గారు ప్రత్యేకంగా సృష్టించారు. అంతేకాదు ఈనాటి వర్ధమాన గాయకులకు ఒక ఉపాధిని కల్పించారు ఘంటసాల గారు. ఇవాళ ఎక్కడ చూడండి, ఆంధ్రదేశంలో ప్రతి చోట కూడా ప్రతి పట్టణంలో ఘంటసాల గారి పాటలు పాడుతూనే ఉంటారు. ఒక ఉత్తేజాన్ని కలిగించారు. ఆ ఉత్తేజంతో సంగీత ప్రాచుర్యం ఒకటే కాదు, ఈరోజు ప్రతి గాయకుడు ప్రతి చోట చక్కటి పాటలను వినిపిస్తూ మనకు ఉపాధిని కల్పించడం, వారికి ఉపాధి కల్పించడం జరిగింది. మనకు సంగీతాన్ని మరొక్కసారి ఆ లాలిత్యాన్ని గుర్తు చేయడం జరుగుతున్నది ఘంటసాల గారి పాటల ద్వారా. మరి చార్యారి గారు ఇటువంటి ఎన్నో ఇంకా సంగీత సభలు ఏర్పాటు చేయాలి. వారు ఇంకా కనీసం 100 సంవత్సరాలు చక్కగా ఇలాగే సభలు నిర్వహించాలని కోరుకుంటూ వారికి భగవంతుడు అన్ని విధాల ఆయురారోగ్యాలను, మనశ్శాంతిని, సంతృప్తిని ఇవన్నీ కల్పించాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు. నమస్కారం. అచ్చర వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తాము. దయచేసి ఈ మధ్య కార్యక్రమాలు ఈ ఘంటసాల జయంతి కార్యక్రమాలు 4-5 రోజులు చేశారు. వారిని సంపూర్ణంగా ఆదరంగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. కళాకారులందరూ కూడా భార్యల పట్ల గౌరవభావంతో స్మృత్యర్థం సభలు, సమావేశాలు, పురస్కారాలు అవన్నీ చేస్తూ ఉండడం అనేది చాలా సహజం. విశ్వనాథ వారు తమ యొక్క భార్య మరణించగానే 300 పద్యాలు రాశారు. అయ్యో భార్య ఏమీ పోయావా అని చెప్పి ఏడుస్తూ, అంటే ఒక భార్య మీద 300 పద్యాలు రాశారు విశ్వనాథ వారు. దువ్వూరి రామిరెడ్డి గారు 100 పద్యాలు రాశారు. నేను మా వాళ్ళు చెబుతూ ఉంటా, అంటే భార్యలు పోతే భర్తల కవిత్వం రాశారు కానీ భర్తలు పోతే భార్యలు ఎవరి కవిత్వం రాయలే. అది మరి మన సాహిత్య లోకంలో అదొక వార్త. అలా ఇక్కడ కూడా కళాకారులందరూ ఏం చేస్తారంటే తమ యొక్క భార్యల పేరిట, ఎందుకంటే ప్రతి పురుషుడి విజయం వెనకాల కూడా స్త్రీ ఉంటుందని అది చాలా మటుకు నిజం, పూర్తిగా కాదు కానీ అది చాలా మటుకు అది నిజం. అలా ఈయన చార్యారి గారి యొక్క సంగీత
ప్రస్థానానికి రంగమణి గారు ప్రోత్సాహాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఏటా ఆవిడ పేరు మీద ఇలా సభలు అవి చేస్తూ ఉంటారు. ఇటీవలే ఆయన కొంచెం అనారోగ్యం పాలయ్యారు గత సంవత్సరం. దాని నుంచి ఆయన మళ్ళా తేరుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది మనందరికీ, అంటే సంగీతంలో ఉన్నటువంటి మనందరికీ, కళాప్రియులకి ఆనందకరమైన విషయం. ఇందా ఆయన చెప్పారు మసూదన్ రావు గారు, ప్రకృతి పరవశించిన వేళ అని చాలా బాగా చెప్పారు అని. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వాళ్ళు కూడా చెప్పారు. సౌరభములేల జమ్ము పుష్పవ్రజమ్ము ఏల సలిలంబు బారు గాడ్పేల విసురు చంద్రిక నేల వెదజల్లు చందమామ. ఈ ప్రకృతిలో గాలి వస్తుంటే ఆ గాలిలో సంగీతం ఉంది. సెలయేరు ప్రవహిస్తుంటే అందులో సెలయేరు ఉంది. వెన్నెల కురుస్తుంటే అందులో ఒక ఆనందమైనటువంటి ఒక స్వరం ఉంటుంది. కోకిల కూస్తుంది, నెమలు పురివీపి ఆడుతుంది. ఇలా అంటే ప్రకృతికి మానవుడికి సంబంధం ఉంది. సాహిత్యానికి సంగీతానికి సంబంధం ఉన్నట్టుగా ఆ సాహిత్యం సంగీతం వల్ల బాగా రాణిస్తుంది. లేకపోతే ఇప్పుడు మనం అనుకున్నాం అనుకోండి, ఈ ఊరు మనదిరా, ఈ వాడు మనదిరా, ఈ బండి మనదిరా, బండి మనదిరా అని అనుకోండి. ఏంటి అంటాడు, ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, బండి మనదిరా, బండెట్లు మనదిరా అంటే ఏం పాడి మసలు ఏ సాహిత్యం ఉంటే అంటాడు. అంటే నీకు అందులో ఉన్న ఆ సాహిత్యం యొక్క విలువలు నీకు బాగా అర్థం అవ్వాలంటే దానికి సంగీతం దానికి తోడవ్వాలి. దేవుడు వరమందిస్తే నిన్ను కోరుకుంటాలే అన్నాం అనుకోండి. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే, ఏం రాశాడండి కవి అంటాడు. అంటే అంటే కవి యొక్క ఆ పాట ప్రాణం ఎప్పుడు వస్తుంది అంటే సంగీతం ఉన్నప్పుడే దానికి ప్రాణం వస్తుంది. ఒకటి సరే, సంగీతం ఉంటుంది, కవి ఉంటాడు, రాస్తాడు, కానీ పాడదు. ఆ పాడేవాడి యొక్క స్వరం బాగుండాలి, ఆ గళం బాగుండాలి, అప్పుడే ఆ కవికి సంగీతానికి వన్నే. అలా పాటకి, సాహిత్యానికి, సంగీతానికి విలువనిచ్చి పాడినవాడు మన అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర. మన యొక్క అయినా చెప్పట్టుగా తెలుగు భాష యొక్క వైభవాన్ని తన పాటల ద్వారా తెలియచెప్పినవాడు ఘంటసాల వెంకటేశ్వర. తెలుగు సినీ గాయకులకి ఒక మార్గదర్శకుడు అయ్యాడు ఆయన. పయనీర్ అంటాం ఇంగ్లీష్లో అయితే. ఇవాళ ఎంతమంది గాయకులు వచ్చినా మనకి తెలుగు సాహిత్యంలో ఆది కవి నన్నయ్యలాగా ఇవాళ సినీ గాయకులలో ఆది గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. అంతే. ఎంతమంది అని రావచ్చు, ఘంటసాల తర్వాతే వాళ్ళందరూ. అందువల్ల ఘంటసాల వంటి గాయకులు ముగ్గురు ఉన్నారు. ఒకటి ఘంటసాల, రెండు ఘంటసాల, మూడు ఘంటసాల, ఇంకా అంతకంటే ఇంకెవరు లేరు. కొంతమంది వచ్చారు ఆ మధ్య ఘంటసాల లాగా పాడడానికి, అయిపోయింది, ఇమిటేషన్ చక్రవర్తి అయిపోయారు అంతే వాళ్ళు. అలా అప్పటికీ కూడా ఘంటసాల అంటే ఘంటసాల సాటి ఘంటసాలే అని అనుకున్నాం. అటువంటి ఈ కార్యక్రమానికి ఇందాక మన ఆచార్య గారి యొక్క ఆర్ద్ర హృదయం, విశాల హృదయం నాకు ఎక్కడ కనిపించిందంటే ఆ యొక్క వాద్య కళాకారుల గురించి మనందరికీ పరిచయం చేశారు. శ్రీశ్రీ అన్నాడు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళు ఎత్తిన కూలీలు ఎవరు, ప్రభు ఎక్కిన పల్లకి కాదు, అది మోసిన గోయిలు ఎవరు, వాళ్ళందరూ గోయిలు. ఇక్కడ కూర్చున్న వీళ్ళు అక్కడ కనుక వాయిద్యాలు లేకపోతే వీళ్ళంతా చూసుకుని బయట శూన్యం. అలా ఆ వాద్య కళాకారుల్ని చారియర్ గారు వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని కూడా మనకి పరిచయం చేస్తూ అటువంటి సంస్కారం ఉన్నటువంటి సినీ రాగ విశ్లేషణ విశారద చారియర్ గారికి మంజ తరఫున నా నమస్కారాలు తెలియజేసి ధన్యవాదాలు. సెలవు. శెట్టి గారు కళాపోషకులు, కళారథకులు వారి స్పందన పెద్దలకు, మీడియా వారికి
ప్రేక్షక మహాశైలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన చార్యుడు గారు వాళ్ళ సతీమణి శ్రీమతి రంగమ్మణి గారి పేర చక్కటి కార్యక్రమం ఈ సాయంత్రం వేళ నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇటువంటి సంగీత విభావరి మన చార్యుడు గారు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని దానికి మా వంతు సహకారాలు మేము అందిస్తామని తెలియజేస్తూ నమస్కారం. విచ్చేసిన ప్రేక్షక మహాశయులకి నా నమస్కారం. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా నా అదృష్టం. ఎంచేతంటే నన్ను డాక్టర్ గారు కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పారు. 9వ తారీఖున మా చార్యుడు గారు నా కార్యక్రమానికి వచ్చినప్పుడు వారిని పెద్దవారు వారు దుశ్యాలతో సత్కరించాలని అనుకుని హడావిళ్ళు మర్చిపోవడం జరిగింది. ఈ రోజున వారిని సత్కరించుకున్నామనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం రావడం, ఇటువంటి పెద్దల ముందర ఇటు మా చక్కటి పాటలు వినడం అనేది నిజంగా నా అదృష్టం. మనం ఎంత ఆనందపడుతున్నామో రంగమణి గారి ఆత్మ కూడా ఘంటసాల గారి పాటలు విన్నంత సంతోషపడుతుందని నేను ఈరోజు అనుకుంటున్నాను. ఇంకొక విషయం, కొన్ని కార్యక్రమాలు రావడం వలన మనకి కొన్ని తెలుస్తుంటాయి. క్రమశిక్షణకి మారుపేరు చార్యుడు గారు. ఆ వయసులో కూడా ఎంత డిసిప్లిన్గా ఉందంటే ప్రోగ్రామ్ మొదటి నేను చూస్తున్నాను, అంత డిసిప్లిన్గా ఉంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇటువంటి అవకాశం నాకు ఇచ్చారు. మధుసూదన్ రావు గారు చెప్పినట్టు ఘంటసాల గారు అన్నది ఘంటసాలే ఎప్పుడు కూడా. వారు కూడా ఘంటసాల అభిమానులు. వారే కాదు, వేదికను అలంకరించిన పెద్దలు, ముఖ్యంగా అందరూ మీరందరూ నిజంగా ఈ కార్యక్రమం రావడం సార్, నిజంగా మీరు అనేక కార్యక్రమాలు చేసి 100 సంవత్సరాలు మీరు కార్యక్రమాలు ఘంటసాల గారి పాటలు చేయాలని కోరుతూ నేను మీ పర్మిషన్తో వారి యొక్క విషయాలు సమ్మతిస్తాను సార్. ఇది మా మధుసూదన్ రావు గారి చేతి మీద వారికి విషయాలతో వారిని సత్కరించవలసి కోరుతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన వెంకటకృష్ణ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ రాజగోపాల్ గారు రిటైర్డ్ డివిజన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, మా డిపార్ట్మెంట్ పనిచేసి రిటైర్ అయ్యారు. వారి స్పందన చేస్తారు. ఈ రాజగోపాల్ అందరికీ నమస్కారములు. సంగీత ప్రియులైన ప్రేక్షక మహాశయులకు నా నమస్సులు. శ్రీ చార్యుడు గారు నాపై గల అభిమానంతో నన్ను ఆత్మీయ అతిథిగా ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. వారు నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో దాదాపు 35 సంవత్సరాలు పనిచేశాము. అయితే నేను వృత్తిరీత్యా ఎలక్ట్రికల్ ఇంజనీర్గా ఉన్నాను, వారు అకౌంట్స్ ఆఫీసర్. సో వారికి నాకు కామన్గా ఉన్నది సంగీతం మీద అభిరుచి, ఎస్పెషలీ రాగాలు. దాదాపు 30 సంవత్సరాల నుంచి రాగాలు, సినిమా పాటలు, లలిత సంగీతం ఏదైనా సరే చాలా పాటలు వింటూ అవి ఏ రాగం ఆధారంగా చేయబడ్డావో అవి నా అంతకు నేనే కొంచెం అన్ని వింటూ పెద్దల ద్వారా తెలుసుకుంటూ ఆ రాగాలను ఐడెంటిఫై చేయడం జరుగుతుండేది. అది ఒక ప్రవృత్తిగా మార్చుకున్నాము. సో దానివల్ల ఆ అభిమానంతో చార్యుడు గారు నన్ను పిలిచారు. అందుకన్నా నాకు వేరే అర్హతలే లేవు ఇక్కడ కూర్చోడానికి. వారి గురించి అనేక సందర్భాల్లో వారి మిత్రుల అభిమానులు వెలుగుచ్చే అభిప్రాయం ఏమిటంటే వారు ఏ కార్యక్రమం చేసినా వినూత్నంగా ఆవాల గోపాలాన్ని ఆనందింపజేసేదిగా ఉంటుందని. ఆ విషయం నేను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. రాగ విశ్లేషణలో వారు అందవేసే చేయి. ఈ విషయంలో వారిది నాది ఒకే అభిరుచి. ఇందాక నేను తెలిపినట్టుగా మా అభిరుచి ఒకటే.
పాటలకు రాగాలను వారి ద్వారా తెలుసుకొని ఆనందిస్తున్నాను. వారిలో మరే ప్రత్యేకత ఏమిటంటే 78 ఏళ్ల వయసులో కూడా వారు యాక్టివ్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయగలగడం. ఇందాక వారు చెప్పారు 44 ప్రోగ్రాములు చేశామని. వారు త్వరలో 100 ప్రోగ్రాములు కూడా చేయగలరు. వారంత ఉత్సాహం, వారికి అంత శక్తి భగవంతుడు ఇవ్వాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. సౌజన్యమూర్తి దీక్షితులు గారికి అధికారిగా, వక్తగా, ఆధ్యాత్మిక శక్తిగా మనందరి అభిమానాన్ని చూరగొన్నటువంటి ముఖ్య అతిథి మాకు అత్యంత ఆప్తులు మత్స్యరావు గారికి, గౌరవ పెద్దలు ద్వారాశాస్త్రి గారికి, ఇతర అతిథులకు, రసజ్ఞ ప్రేక్షకులకు, పాత్రికేయులందరికీ నమస్కారం. సంగీతమే శ్వాసగా, ఊపిరిగా సుదీర్ఘకాలం అన్య ప్రపంచాన్ని సంబంధం లేకుండా తన జీవితాన్ని నడుపుతున్నటువంటి చారియర్ గారిని ఒకసారి చప్పట్ల ద్వారా అభినందించవలసిందిగా కోరుతున్నాను. వృత్తి ఉద్యోగం అయితే ప్రవృత్తి సంగీతం. ఈ ప్రపంచంలో చిత్తానికి శాంతిని కలిగించేది ఏదైనా ఉన్నది అంటే భౌతికపరమైన ఏ వస్తువు కాదు. అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాత్ అన్నది శాస్త్రం. చిత్తశాంతిని కలిగించి మనస్సును పరాత్పరుని యందు నిష్ఠ కలిగేటువంటి శక్తి ఒక సంగీతానికి మాత్రమే ఉంది అని ప్రపంచానికి. అందుకే చాలామంది వినటం ద్వారా, శ్రవణం ద్వారా, మననం ద్వారా, పాడటం ద్వారా కైవల్యాన్ని సంప్రాప్తం చేసినట్టు మనకు శాస్త్రం చెబుతుంది. వేదం చదువుకున్నటువంటి వేద పురుషుడు కూడా అపారమైనటువంటి జ్ఞాన సంపద కలిగి కూడా నిశ్శబ్దమైనటువంటి ఆ మౌక్తిక శక్తి, ఆ ముక్తి కైవల్యానికి మళ్ళీ సంగీతాన్ని ఆశ్రయించాడు. అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దైవం ధ్వజం హోతారం దత్తఘాతమం. కాబట్టి జ్ఞానభండాగారమైనటువంటి ఉపనిషత్తులు కానీ, వేదములు కానీ, శాస్త్రములు కానీ, పురాణములు కానీ ఎవరి ద్వారా ముక్తి కలిగింది అంటే మళ్ళీ సంగీతం ద్వారా. ఆ సంగీతానికి ద్వారా ఒకసారి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను. అలాంటి సంగీతాన్ని మత్స్యరావు గారు గొప్ప మాట ఉండేవాడు. అలాంటి సంగీతాన్ని శ్వాసగా, ప్రాణంగా, పాటగా, మార్గంగా, గమనంగా, చూపుగా ఎన్నుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఒకసారి ఆయనకు చెప్పండి. మరొక మంచి మాట అన్నాడు, తుది శ్వాస వరకు భగవద్గీత పారాయణంతో ఆయన నిష్క్రమించాడు. అంత్యకాలేచ మామేవా స్మరణముక్త్వా కళీవరం ఎప్రయాచితయం సయాతి పరమాంగితం. ఎవడి చివరి కాలంలో నా నామస్మరణ చేస్తూ దేహాన్ని వదిలిపెడతాడు వాడు నా పంథకు, నా మార్గానికి, నా గుహకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి చివరి శ్వాస భగవద్గీతతో నిష్క్రమించాడు. కానీ సూర్యుడు, చంద్రుడు ఉన్నంత వరకు ఘంటసాల గారు ఉంటారు. అందుకే ఘంటసాల నడిచే సంగీత పాఠశాల అన్నాడు ఒక భావుకు. ఇవాళ చారియర్ గారిని చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 77 ఏళ్ళు, 78 ఏళ్ళు ప్యాంటు చొక్కా వేసుకుంటే నేను నాలాంటి డ్రెస్సే ఆయనది కూడా, ఆచార్య వారిది కూడా ఎప్పుడు అలాంటి డ్రెస్ ఒక ఉంటుంది. తర్వాత ఇప్పుడు సుధామ ఒక మంచి మాట ఉంది, ఈ సమన్వయపరచడం చాలా కష్టం. వండటం గొప్పనా, వడ్డించడం గొప్ప అంటే రెండు కాదంట, మెప్పించడం గొప్ప అన్నట్టు ఒక ఆయన. అలాంటి మెప్పించే పాత్ర మా ఆచార్య గారిది. పాడేవాడికి సంగీత విద్వాంసుడు మధ్యవర్తిత్వం వహించే సంగీత బాధ్యతను స్వీకరించి మనందరి మెప్పును పొందినటువంటి చారియర్ గారు ఈ వయసులో శ్రీమతి రంగమణి గారి పేరులో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. చివరిగా ఒక మాట, ప్రపంచంలో ఏ పేరైనా తీసుకోండి, మొదటి ఆడవాళ్ల పేరు సీతారాములు, రాధాకృష్ణులు, ఉమామహేశ్వరుడు, రంగమణిచారి, ఎవరివి అంజలి శర్మ, గోపాలరావు, గోపతి, మత్స్యరావు. భార్య పేరు ముందు, భర్త పేరు తర్వాత వస్తుంది. అందుకే ఒక ఆయన నన్ను అడిగాడు, ఏమంటే మనం కష్టపడేది మనము, వాళ్ళ పేరు ఎందుకు ముందు అంటే, నువ్వు మంచి సమాజం ఒక మాట అన్నా, మ్యారేజ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ వేర్ మెన్ లూజెస్ హిస్ బ్యాచిలర్స్ డిగ్రీ, ఉమెన్స్ అక్వైర్స్ మాస్టర్స్ డిగ్రీ అని. కాబట్టి వాళ్ళ యొక్క సహకారం, వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి శ్వాస లేకపోతే యజమానికి ముందు పథం లేదు, ముందు మార్గం లేదు, ముందు అభివృద్ధి లేదు. మత్స్యరావు గారు మంచి, తర్వాత దానాశాస్త్రి గారు ఒక మంచి మాట అన్నారు ఇవాళ. నిజంగా అతిశయోక్తి కాదు, కానీ సహనానికి
దూరదృష్టికి, కుటుంబం యొక్క నిర్వహణకు ఒక ప్రతీక, ఒక చిరునామా స్త్రీమూర్తి భార్య. అటు తల్లి కానీ, ఇటు భార్య కానీ, ఇటు చెల్లె కానీ, ఎవరైనా కానీ ఈ ముగ్గురు జన్మను ప్రసాదించినటువంటి తల్లి అపారమైనటువంటి జ్ఞాన సముపాదనతో తల్లి మొదటి బడిగా మనకు సహకారాన్ని అందిస్తుంది. అర్థంగా నా జీవితంలో ప్రవేశించినటువంటి నా భార్య నా జీవన ప్రస్థానంలో నా వెలుగుకు నాకు సహకరిస్తుంది. వృద్ధాప్యంలో నా కూతురు ఆ రకంగా